హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మార్కని తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీబీ జోడి ఆల్ టైమ్ హిట్స్ సండే ఎపిసోడు ధమాకా జోడీస్. ప్రదీప్ వస్తారు. ప్రదీప్ వచ్చినాక మన త్రిబుల్ సదా మేడం, శ్రీదేవి మేడం, శేఖర్ మాస్టర్ వస్తారు. అంటే కుతురా అమ్మ అప్సరా ముస్తాబయ్యింది ఆ పాట వస్తారు. తర్వాత వాళ్ళు వచ్చినాక కొంచెం మాట్లాడినాక వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ధమాకా జోడీస్ డ్యాన్స్ గురించి వెయిట్ చేస్తున్నామని అంటారు. అది హైలైట్ అనిపించింది. అంటే ధమాకా జోడీస్ అంటే వాళ్ళ జోడి అంటే షఫుల్ అయినట్టు వస్తుంది, స్పాప్ అయినట్టు అలా వచ్చారు. కనుక భీమవరం పుల్లో డప్పాలు కావాలా, మురిపాలు కావాలా ఆ పాటకు డ్యాన్స్ చేసుకుంటూ వస్తారు. అది హైలైట్ అనిపించింది నాకు. నిజంగా బాగా వచ్చిండ్రా, నిజంగా బాగున్నారు అనుకుంటే ఒకరిని ఎందుకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. ఇంకా కనుక అందరు ఏంది రౌండ్ చెప్పలేరా, ఇదేంది ఉల్టా పల్టా రౌండా అని చదా మేడం అంటే వీళ్ళందరూ షాక్ అయిపోతారు. పింకీ మానసం వచ్చిన మానస్తో ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది, ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఎందుకు మానస్ కొంచెం ఏమో మనకు తెలియదు కానీ అట్లా అనొద్దులే కానీ అట్లా అంటుంది. తర్వాత ధనరాజ్ అంటారు, ఇట్లానే ఇదే డ్యాన్స్ చేసుకుంటూ వస్తే 10కి 10 ఇస్తుంటానా, నీ మార్క్స్ వద్దు నువ్వు వద్దానా, ఎందుకన్నా ఇలా మాట్లాడుతున్నట్టు. తర్వాత శ్రీదేవి మేడం 30 ఇవ్వాలి, శేఖర్ మాస్టర్ సదా మేడం 20 అంటారు. తర్వాత విశ్వ నేహ వస్తారు. విశ్వ నేహ డ్యాన్స్ మొత్తం బాబా హైలైట్. అందం బిందూలం అదరం తాంబూలం అసలే చలికాలం పరంతుర 16 వయసు పడి లేచే మనసు పట్టుకో ఆ పాటకు చేశారు. నిజంగా చాలా 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 బాగా చేస్తారు. శేఖర్ మాస్టర్ కూడా ఏమన్నా చేసావా, సూపర్ చేసావు. విశ్వాన్న మాత్రం సూపర్ చేశారు. నేహాక కూడా చాలా బాగా చేశారు. కానీ నాకు చాలా బాగా అనిపించింది వీళ్ళిద్దరు డ్యాన్స్ సూపర్. కనుక సదా మేడం కూడా విశ్వ త్రీ ఎపిసోడ్స్ నుంచి న్యూస్ సూపర్ గుడ్, సో హ్యాపీ. విశ్వ నువ్వు ఇలానే డ్యాన్స్ చేసుకుంటూ ఇంకెక్కడో వెళ్ళిపోతావు అని అంటే నిజంగా అది హైలైట్ అనిపించింది. తర్వాత శ్రీదేవి మేడం ఇలా టూ గుడ్. విశ్వ ఇవాళ మాత్రం నేహ మీరు కూడా చాలా సూపర్ డ్యాన్స్ చేశారంటారు. ధనరాజ్ గారు 7 ఇస్తారు, మానస్ 7 ఇస్తారు, మనీ కూడా 7 ఇస్తారు. 27 మార్క్స్ వచ్చాయి. శేఖర్ మాస్టర్ చెప్తారు, శేఖర్ మాస్టర్ మానస్ విశ్వ డ్యాన్స్ చేశారు. సూపర్ అనిపించింది నాకు. తర్వాత బానక్క ధనరాజు ఇద్దరు డ్యాన్స్ చేశారు. నిజంగా నీ జీను పాటు చూసి బల్లమ్మ, నీ సైకిల్ చేయను చూసి బల్లమ్మ, మనసు ఆగేస్తుంది చెక్క చాం చెక్క నక్క నడక చూసే వయారం పిల్లలగిరో పిల్లలగిరో ఆ పాటకు వస్తుంది. తర్వాత వరలక్ష్మి మేడం అంటే ఆమె ఉంటుంది. వరలక్ష్మి మేడం ఆమె సినిమా ప్రమోషన్ కోసం వచ్చింది అనుకుంటా. ప్రమోషన్ కోసం నిజంగా మీరు బాగా చేశారు. కానీ కొంచెం ఆవిడ కూడా ఏదో సీజన్లో ఏదో దాంట్లో జడ్జి అట అయితే బాగా చేశారు. కానీ కొన్ని విషయాల్లో కొంచెం మర్చిపోయినప్పుడు మీరు ముఖం ఫేస్ వేరే చేంజ్ చేస్తున్నారు, అది చేయకపోయింటే బాగుండే అని అంటారు. కనుక ఒక దాంట్లో నేను చేశాను కాబట్టి జడ్జిమెంట్ వస్తుంది, జడ్జిమెంట్ దాని గురించి అని అంటారు. అది హైలైట్ అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. కనుక వరలక్ష్మి చాలా బాగా చేశాను. ఇంకా తర్వాత సదా మేడం చాలా బాగా చేశారు. కొన్ని పంపుస్ జరిగినాయి కానీ చాలా చాలా బాగుందని అంటారు. శేఖర్ మాస్టర్ బాను ఎందుకు డౌన్ అయిపోయావు, ఏమైంది అని అంటారు. ధనరాజ్ ఈసారి మాత్రం మీరు చాలా బాగా చేశారంటారు. శ్రీదేవి మేడం కూడా చాలా బాగా చేసావు ధనరాజ్, నిజంగా చాలా బాగును, కొంచెం ఆగిపోయింది ఎందుకో తెలియదు అని చాలా బాగా చేశారు అంటారు. స్నేహ 6 ఇస్తారు, పింకీ వాళ్ళు 6 ఇస్తారు, మానస్ వాళ్ళు 6 ఇస్తారు, 18 వస్తాయి. తర్వాత మానస్ 60 వాళ్ళు మాత్రం నిజంగా హైలైట్. ఒక రోబోటిక్స్ లాగా నవ్వా నిజంగా చాలా 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 బంగారు కోడి పెట్ట ఆ పాట నడక చూసిన నవరాత్రి ఆ పాటకు నిజంగా శేఖర్ మాస్టర్ ఈ పాట చేసిన కాలర్ ఇట్లా ఎత్తాడు, ఏమన్నా చేశారా సూపర్ అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది. సదా మేడం కూడా చాలా బాగా చేశామని బాగా తెలిసిపిస్తుంది. శ్రీదేవి మేడం కూడా చాలా టూ గుడ్ అని చెప్పి అదేంటంటారు రెడ్ రోజ్ గోల్డెన్ రోజ్ ఇస్తుంది. తర్వాత పింకీ 10 ఇస్తారు, విశ్వ 9 ఇస్తారు, ధనరాజ్ 9 ఇస్తారు. 28 మార్క్స్ వచ్చాయి. సూపర్ చాలా బాగా చేశారు అనుకోండి మానస్ వాళ్ళు. ఇంకా పింకీ మనీ వాళ్ళు నిజంగా చినుకు అవ్వడలో చెట్టపాట చినుకు అవ్వడలో ఆ పాట గోదారమ్మ ఆ పాటకు చేశారు.
ఏం అంత బాగా చేయలేరు. నిజంగా నాకు బాలయ్య డ్యాన్స్లో అబ్బా ఏమన్నా చేశారా, ఏమైందో అర్థమవుతలేదు. పింకీ అక్కకైనా మణికైనా ఏమో తెలియదు. శ్రీదేవి మేడము ఏమైంది, ఇంతకు రిహార్సల్ చేశారా అది దాన్ని సీరియస్ మాట్లాడారు. శేఖర్ మాస్టర్ కూడా నాకు నచ్చలేదు అసలు. ఏం చేశారు, మీ మాస్టర్ ఎవరని తెలిసి కృష్ణ మాస్టర్ అంట, కృష్ణ మాస్టర్ అతను పిలిచి ఆడ కొంచెం గొడవ అయిపోయింది. ఇంకా వాళ్ళ తర్వాత మా సదా మేడం కూడా నాకు అసలు నచ్చలేదు అంటారు. విశ్వ 5 ఇస్తాడు, భాను వాళ్ళు 5 ఇస్తారు, మానస్ 5 ఇస్తారు, 13 వస్తాయి. నిజంగా ఏమీ బాగా చేయలేరు. ఎందుకు అట్లా చేశారో తెలియదు కానీ ఇంకా కొంచెం బాగా చేసింటే బాగుండు అని నా ఒపీనియన్. నిజం చెప్తాను, నాకైతే బాగా చేసింటే బాగుండే కదా అని నాకు అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో తెలియదు కానీ నాకైతే ఇంకా కొంచెం బాగా చేసింటే ఇంకా బాగుండేది అని నా ఒపీనియన్. తర్వాత మానస్ వాళ్ళకు మార్క్స్, శేఖర్ మాస్టర్ మానస్కి 19 ఇచ్చిండ్రు, సదా మేడం 20 ఇచ్చింది, శ్రీదేవి మేడం 29 ఇచ్చారు, 96. వీళ్ళైతే గోల్డెన్ చైర్ వచ్చింది. వాళ్ళ కీ కూడా 60కి వచ్చింది, 2 times వచ్చింది. పింకీకి ఏమో మా శేఖర్ మాస్టర్ 10 ఇస్తారు, సదా మేడం 9 ఇస్తుంది, శ్రీదేవి మేడం 11 ఇస్తారు. 45, 100కి 45 వచ్చాయి. పాపం అనిపించింది. ఓకే కొన్ని తప్పులు ఉన్నప్పుడు ఏం చేయలేం. విశ్వ 17 ఇస్తారు, శేఖర్ మాస్టర్కి 18, సదా మేడంకి 18 ఇస్తారు, శ్రీదేవి మేడంకి 25 ఇస్తారు. 81 మార్క్స్ వచ్చాయి. భానుకు 15 ఇస్తారు, శేఖర్ మాస్టర్ 16, సదా మేడం ఇస్తారు 23, మన శ్రీదేవి గారు ఇస్తారు 72 మార్క్స్ వచ్చాయి. నిజంగా సూపర్ అనిపించింది. వీళ్ళందరూ పోయినాక ఇమ్ము వస్తారు, ఒక సైంటిస్ట్ లాగా వస్తాడు. అది చాలా ఫన్ అనిపించింది. సైంటిస్ట్ లాగా వచ్చినాక నేను గత జన్మలు జరిగింది ఏందో చెప్తాను, అది ఏదో ఫన్గా అట్లా చేశారు. సూపర్. ఇమ్ము కూడా చాలా నిజంగా సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.